అకాల వర్షాలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రైతన్నను నట్టేట ముంచాయి. భారీ వర్షానికి మొక్కజొన్న, జొన్న పంటలు నేలకొరిగాయి. రాళ్ల వర్షానికి పొగాకు, నువ్వుల పంటలు పూర్తిగా నష్టపోయారు. తలమడుగు మండలంలో వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. మరో 2 రోజుల పాటు వర్షాలు ఉంటాయనే పిడుగులాంటి వార్తతో అన్నదాతలు ఆందోళనకు గురవుతున్నారు. అడవుల జిల్లా ఆదిలాబాద్ రైతాంగాన్ని అకాల వర్షాలు ఆగమాగం చేస్తున్నాయి. 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో 3000 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లుగా వ్యవసాయ శాఖ ప్రాథమికంగా గుర్తించింది. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని బరంపూర్, నందిగామ, పల్లిబి, పల్లికే గ్రామాల్లో కురిసిన వడగళ్ల వర్షానికి మొక్కజొన్న, వేరుశెనగ, జొన్న, పొగాకు పంటలు నేలకొరిగాయి. 200 ఎకరాల్లో మొక్కజొన్న, 80 ఎకరాల్లో జొన్న, 50 ఎకరాల్లో వేరుశెనగ, 30 ఎకరాల్లో పొగాకు పంటకు నష్టం వాటిల్లినట్లు రైతులు తెలిపారు. చేతికొచ్చే టైంలో అకాల వర్షం వచ్చి మా నోట్లే మట్టి కొట్టిపోయాడు. మా అందు దయదలిచి ప్రభుత్వము, గవర్నమెంటు ఖచ్చితంగా ఆదుకొని సాయం చేసి. వ్యవసాయ శాఖ అధికారులు మండలంలో పర్యటించి పంట నష్టంపై ప్రాథమికంగా అంచనా వేశారు. 33% పైగా మొక్కజొన్న, జొన్న పంటలు నష్టపోయినట్లుగా గుర్తించామని తెలిపారు అధికారులు. అటు నిర్మల్ జిల్లాలోనూ సేమ్ సీన్ కనిపిస్తోంది. లక్ష్మణ్ చాంద మండలంలో 500 ఎకరాల్లో మొక్కజొన్న, 100 ఎకరాల్లో జొన్న పంట నేలకొరిగినట్లు గుర్తించారు వ్యవసాయ శాఖ అధికారులు. 2 గంటల పాటు ఏకధాటిగా కురిసిన వర్షానికి నువ్వులు, వరి పంటకు భారీ నష్టం జరిగినట్లు గుర్తించారు. ఆదిలాబాద్ జిల్లా పల్లికేలో వడగండ్ల వానకు పొగాకు పంట పూర్తిగా నాశనమైందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. ఎంతో కష్టపడి చేసి అంటే ఒక 15 రోజులలో మనకు ఇంటికి పంట వస్తుందని చెప్తే ఆ సందర్భంగా ఇంత పెద్ద నష్టమైంది. ఇక ద్రోణి ఆవర్తనాల ప్రభావంతో గురువారం వరకు ఏపీలో వర్షాలు కురుస్తాయని ప్రకటించింది వాతావరణ శాఖ. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, పశ్చిమ గోదావరి జిల్లాల వరకు దీని ప్రభావం ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. వెనస్డే నుంచి మనకి ఎక్కువ రెయిన్ఫాల్ అంటే మోడరేట్ నుంచి ఉంటుంది, లైట్ టు మోడరేట్ రెయిన్ఫాల్ ఉంటుంది. అలాగే 1 లేదా 2 చోట్ల నార్త్ కోస్ట్లో ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షం కూడా నమోదవడానికి అవకాశం ఉంది. మరో 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఇంకెంత పంట నష్టం జరుగుతుందో అని రైతులు ఆందోళనకు గురవుతున్నారు.